నీరాక కోసం తొలి ప్రాణమైన సాగింది ఓ, ఏంది ఇదంతా? అడ్డెలవకనే వంశీ వసుంధరాలను పిలిచిన నేను దేనికి? ఫస్ట్ నైట్ కి. నీకేమన్నా పిచ్చా? అసలు దిమాకుండే మాట్లాడుతున్నావా? అట్లా కాదే, ఇప్పుడు వంశీ వసుంధర కింద పడి మీద పడి పెళ్లి చేసుకున్నారు, లోపల గొల్లం పెట్టుకున్నారు, బయట అందరూ వీళ్ళకి అయిపోయింది 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 అని కూడా టాంటాం కొడుతున్నారు. ఆ, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగలేదని వాళ్ళకి తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు కదా. ఓ, ఇదంతా ఐరేంద్రికి తెలుసు. ఆ వంశీ వసుంధరాల మధ్య ఏమీ జరగలేదన్న ముచ్చట బయట పెట్టిందే అనుకో. లక్ష్మి, నాకు భయం వేస్తున్నది అట్లా అనకు లక్ష్మి. కా వసుంధర చాలా మంచి పిల్లనే. ఇటేమో పెనివిట, గటేమో చెండ్ల, మధ్యలో నలిగిపోతున్నది. నువ్వేం ఫికర్ పడక్తి. ఆ వసుంధర మస్తు హుషారైన పిల్ల. ఆ వంశీ దూరం అవ్వకుండానే జోగేంద్ర నుంచి తన చెల్లిని కాపాడుకుంటుందన్న నమ్మకం నాకున్నది. అంతేనంటావా? అంతే. చూద్దాంపా. చూద్దాం పదా. అదేంటంటీ అప్పుడే వెళ్ళిపోతా ఉంటున్నారు? మా వల్లేం తప్పు జరగలేదు కదా అఖిలాండేశ్వరి గారు. అసలు వెళ్ళిపోవడానికి కారణమేంటి అఖిలాండేశ్వరి? పెద్దమ్మగారు, మేం ఫారెన్ నుంచి ఇక్కడికొచ్చిన ముఖ్య కారణం అమ్మవారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి నగలు సమర్పించి కానుకలు అర్పిస్తాం. ఆ మహోత్సవంలో ఖచ్చితంగా భాగమవుతాం. కానీ ఆ మహోత్సవాలు ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా అఖిల. నిజమే సుచిత్ర, కానీ ఆ మహోత్సవంలో దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కుటుంబ సభ్యులుగా మేమే చెయ్యాలి అనుకుంటున్నాం. అంటే కూలి వాళ్ళని కూడా పెట్టుకోరన్నమాట. లేదైరేంద్రి, అమ్మవారి సేవే మాకు ముఖ్యం. నీతో ఎన్నో మాట్లాడాలనుకుంటే నువ్వు నన్ను మళ్ళీ నిరాశపరిచావు అఖిల. అది కాదు సుచిత్ర. పర్వాలేదు లిండత్తయ్య, ఆవిడ అమ్మవారికి సేవ చేస్తే ఆ అమ్మవారే మళ్ళీ మిమ్మల్ని ఇద్దరినీ దగ్గర చేస్తుంది. కరెక్ట్గా చెప్పావు వసుంధర. సెక్యూరిటీ లేకుండా బయట ఉండబోతున్నారు, జాగ్రత్త. నా దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది ఐరేంద్రి. నీకు తెలుసు కదా నేనెలా షూట్ చేసి పారేస్తానో. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఎవరైనా ఒకప్పుడు కాశీలో బాబాజీ, ఇప్పుడు మా ఇంట్లో స్వామీజీ. అమ్మా, మీరెవరో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా శక్తివంతురాల్లాగా అనిపిస్తుంది. క్షమించండి స్వామి, నేను మీ మాటలు నమ్మను. అదేంటి అలా అంటారు? స్వామీజీ చెప్పారంటే నిజమే అయి ఉంటుంది. అందుకే ఆయన్ని క్షమించమని అడిగాను ఐరేంద్రి. ఆయన అర్థం చేసుకుంటారులే. అఖిల అంతే ఐరేంద్రి, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అంతే. అయినా కూడా నా ఆశీస్సులు మీ మీద ఉంటాయమ్మా. నా భోజనం కూడా అయిపోయింది. ఇటు అలేఖ్య, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా. నేను వాళ్ళకి ఇంకేమైనా కావాలేమో అడుగుతాను. అలాగే అక్క. మా అఖిల అస్సలు మొహమాట పడదు. అవునమ్మా. అఖిల, ఇంకొక్కసారి ఆలోచించు. ఈ 2 రోజులు ఇక్కడే ఉండి నేరుగా ఉత్సవాల్లో పాల్గొనొచ్చు కదా. లేదు సుచిత్ర, అక్కడి నుంచి ఇక్కడికి రాగానే నిన్ను చూసి అమ్మవారి ఉత్సవానికి వెళ్ళిపోవాలి అనుకున్నాం. అలాగే చేశాం. అయినా మీ మాటకి ఎవరు ఎదురు చెప్పగలరు అఖిలాండేశ్వరి గారు? అంటే మీరు కూడా బాబాగారు చెప్పిన మాటల్ని బట్టి ఇలా అంటున్నారా? అబ్బే, అది కాదు. నాకు రివాల్వర్ అంటే భయం. అలా అయితే ఈ స్వామీజీని చూడ్డం మానేసి అప్పుడప్పుడు అమ్మవారిని తలుచుకోండి. కొంచెమైనా ధైర్యంగా ఉంటుంది. ఆంటీ, మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి మీ ధైర్యమే,
మీ మొదటి కారణం అయి ఉంటుంది. కాదు వంశీ, నేనిలా కొనసాగుతుండడానికి కారణం నా కుటుంబం, వాళ్ళ ప్రోత్సాహమే. వాళ్లే ఎప్పుడూ నా ముందుండి నన్ను నడిపిస్తారు. అంత అదృష్టం మా కుటుంబానికి లేదులేండి అఖిలాండేశ్వరి గారు. అయినా నీ కుటుంబం వేరు కదా ఐరేంద్రి. ఇక్కడ నువ్వు కేవలం చుట్టానివి మాత్రమే. ఇది మరీ బాగుంది. మా అత్తయ్యతో ఇంత క్లోజ్గా మాట్లాడుతున్న మొదటి వ్యక్తి మీరే ఆంటీ. మీ అత్తయ్య గురించి నాకు మొదటి నుంచి చాలా బాగా తెలుసు. ఇప్పుడు ఐరేంద్ర గురించి ఎందుకులే అఖిలాండేశ్వరి, మీ వాళ్ళంతా బాగున్నారు కదా? అందరూ బాగున్నారు పెద్దమ్మగారు. అమ్మవారి ఉత్సవం అయిపోయాక అందరూ నేరుగా ఇక్కడికొచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటాం. అయితే మళ్ళీ ఇంటికి వస్తావు కదా అఖిల? తప్పకుండా వస్తాను. ఏమో, నువ్వు చివర్లో ఏదో ఒకటి చెప్పేస్తావు. నాకు మాట ఇవ్వు అఖిల, నువ్వు తప్పకుండా వస్తానని. సుచిత్ర, నువ్వేం దిగులు పడకు. ఉత్సవం పూర్తవగానే నిన్ను కలిసే తిరిగి వెళ్తాను. సరే. హర ఓం హర హర. ఎవరయ్యా నువ్వు? ఆగకుండా ఇంట్లోకి వచ్చేస్తున్నావు. అది నువ్వాగు. స్వామి, మీరు అఖండమైన ప్రజ్ఞులు అని విన్నాను. అతనెవరో మీరు కనిపెట్టగలరా? చెప్పగలరా? ఇందాకే అందరి ముందు ఈవిడ నన్ను అవమానించింది. ఇప్పుడు నేనేంటో నిరూపించుకోవాలి. ఓం హర హర మహాదేవ శంభో శంకర. ఓం హర హర కైలాస శంకర పలకర. ఇతనొక వ్యాపారి. ముక్కలమ్ముకోవటమే ఇతనికి తెలిసిన వ్యాపారం. మీరు విదేశాల నుంచి వచ్చారుగా, మిమ్మల్ని బుట్టలో వేసుకోవాలని ఇతనిలా వచ్చాడు. ఏమయ్యా, నేను చెప్పింది నిజమే కదా? అమ్మా, మీరు చెప్పినట్లుగానే అమ్మవారి నగలు పూజ చేయించారమ్మా. ఉమ్. అంటే స్వామీజీ చెప్పింది అబద్ధమా? చెప్పాను కదా వంశీ, పెద్దమ్మగారి చలవతో ఇంకా ఈ స్వామీజీ ఇంకా ఇక్కడున్నారు. మేము చాలాసార్లు చెప్పి చూసాం మేడం, కానీ అపర్ణ మేడం గారు స్వామీజీ విన్యాసాలకు ముగ్ధులైపోయారు. కొన్ని విషయాల్లో గొప్పవారు అలాగే ఉంటారు వసుంధరా. అయినా మీరేంటి అఖిలాండేశ్వరి గారు అమ్మవారికి అన్ని నగలు చేయించారు? నా చిట్టి తల్లిని క్షేమంగా ఇచ్చిన ఆ తల్లి నా కంటికి కనువిందుగానే కనిపించాలి ఐరేంద్రి. అదే నా తాపత్రయం. సుచిత్ర, నేను చెప్పాను కదా, ఈ రోజు నుంచి మరో 2 రోజుల దాకా ఉత్సవంలో భాగమై దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తానని. అప్పటిదాకా అమ్మవారి నగలకి రక్షణ కావాలి. ఈ నగలు మీ ఇంట్లో ఉంటే అమ్మవారు మీ చెంతున్నట్టే. ఈ సహాయం నాకు చేయండి. నాకేం అభ్యంతరం లేదు అఖిల. నువ్వు ఒక మాట అత్తయ్య గారిని కూడా అడగాలి. అమ్మవారి నగలు ఈ ఇంట్లో భద్రపరచటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అఖిలాండేశ్వరి. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. మంచిది పెద్దమ్మగారు. ఇటు ఇవ్వండి అఖిలాండేశ్వరి గారు, నేను తీసుకెళ్లి జాగ్రత్త చేస్తాను. వద్దులే ఐరేంద్రి, నువ్వు ఆ నగలు తాకగానే
అమ్మవారు ఉగ్ర రూపంతో ప్రత్యక్షమైన ఆశ్చర్యం లేదు. అమ్మా వసుంధర, అమ్మవారి నగలు జాగ్రత్త పెట్టమ్మా. అలాగే మేడం. ఇందాక మంచి భోజనం పెట్టావు వసుంధర. అప్పుడే నీ గురించి తెలుసుకోవాలనిపించింది. అంతా అయ్యాక నీతో మాట్లాడతాను. తీసుకో. ఆంటీ, మీ నగలకి వసుంధర రక్షణగా ఉంటుంది. ఇవి నా నగలు కావు వంశీ, అమ్మవారివి. నువ్వేం వరి అవ్వద్దు. వీళ్ళందరూ ఉన్నారు కదా, మనం సంతోషంగా ఉత్సవాల ఏర్పాట్లో ఉండొచ్చు. అవును బేబీ, మనం వెళ్ళాలి. ఆంటీ, మీరు మా ఇంటికి వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా మా కార్లోనే వెళ్ళాలి. అదేంటి వంశీ, నువ్వు కూడా మీ అత్తయ్యలా మళ్ళీ మీ అమ్మని చూడ్డానికి వస్తానో రానో అనుకుంటున్నావు కదా? మీరలా అనుకోకండి ఆంటీ, ఇది కూడా మా వంతు సేవ అనుకోండి. అలాగే వంశీ. పెద్దమ్మగారు, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. రామ్మా. బాయ్. వెళ్ళొస్తాం సుచిత్ర. సరే, బాయ్. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. చూసావా అమ్మా, ఆ అఖిలాండేశ్వరి మన ఇంటికొచ్చి ఎలా పెత్తనం చేస్తుందో? నేను చూడలేదు ఐరేంద్రి. అమ్మా, అమ్మా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? నాకొక బ్రహ్మాండమైన ఐడియా తట్టిందమ్మా. ఆ వసుంధర చేతిలో దెబ్బలు తిని ఇలా అయిపోయినట్టున్నావు. ఇప్పుడు నాకొచ్చిన ఐడియా అంత తేలిగ్గా తీసి పారేసేది కాదమ్మా. ఆ వసుంధరని తన సామాన్లతో సహా గెంటించేయగలిగిన సత్తా ఉన్న ఐడియా. అసలు నువ్వు చెప్పాలనుకుంటున్నదేంటో అర్థమయ్యేట్టు చెప్పు. ఉండమ్మా, నేను ఈ ఆలోచనని నీ చెవిలో చెప్పాల్సిందే. ఎలా ఉందమ్మా నా ఐడియా? బాగానే ఉంది, కానీ అమ్మవారి నగలతో వసుంధరని పట్టుబడేలా చెయ్యాలంటే నాకు నమ్మకం కుదరడం లేదు. అంటే ఏంటమ్మా, నువ్వు కూడా ఆ వసుంధరకి భయపడుతున్నావా? నా భయం వసుంధర గురించి కాదు, కానీ వసుంధర ఎంతో నిజాయితీ పర్రాలు. ఈ దొంగతనంలో తన్ని ఇరికించినా తను అన్యాయం అయిపోతుందన్న భయం నాకు లేదు. ఇలా చేస్తే మనకే ఆ పాపం చుట్టుకునేలా ఉంది. అమ్మా, పక్కాగా ప్లాన్ చేస్తే మనకి ఎలాంటి ఎదురు దెబ్బ తగలదన్న నమ్మకం నాకుంది. నువ్వు నాకు అండగా ఉంటే చాలమ్మా. కానీ ఐరేంద్రి, ఈ విషయంలో ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా మనం నిలబడ్డ చోటే కూలిపోవాల్సి వస్తుంది. అమ్మవారి నగల్లో కొంతైనా మహత్యం ఉంటుందని నాకు కూడా తెలుసమ్మా. నేను జాగ్రత్తగానే డీల్ చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు. ఐరేంద్రి, ఆ నగల్ని నువ్వు ముట్టుకోవడానికి ప్రయత్నించొద్దు.
ఏమాత్రం అమ్మవారికి ఆగ్రహం వచ్చినా అందరం సమూలంగా కాలి బూడిదైపోతాం. వద్దు వద్దు. అప్పుడు మనమందరం పోయి పగ మాత్రమే మిగులుతుంది. అందుకే ఆ పని నువ్వు చేయకుండా పని వాళ్ళతో చేయించు. రేయ్, మీరిక్కడే జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళి అమ్మగారిని కలిసి వస్తాను, సరేనా? మేడం, గ్యాస్. అమ్మా అలేఖ్య, గ్యాస్ అతను వచ్చాడు చూడమ్మా. అదేంటండి, 2 రోజుల క్రితమే కదా నేను మీకు మెసేజ్ చేశాను, ఈ రోజే తీసుకొచ్చేశారు. అవును మేడం, స్పీడ్ డెలివరీ చేస్తున్నాం. సరే పదండి, స్టోర్ రూమ్ లో పెడదురు గాని. ఆగలేఖ్యా, గ్యాస్ సిలిండర్ స్టోర్ రూమ్ లోకి ఎందుకులే? నేను ఇతనికి కిచెన్ చూపించి అక్కడ భద్రంగా గ్యాస్ సిలిండర్ పెట్టిస్తానులే. ఏంటి హరేంద్ర గారు, ఏ బాధ్యత మీరు తీసుకుంటారా? నువ్వు మరీనో అలేఖ్యా, నేను ఈ మాత్రం పనిలో కూడా పాలు పంచుకోలేనా ఏంటి? నువ్వు రావయ్యా. ఇదిగో యాద్గిరి, అమ్మా. ఇంట్లోకైతే బాగానే వచ్చావు. ఇంట్లో నుంచి దాన్ని తీసుకెళ్లడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. చెప్పండి అమ్మగారు, ఇంతకీ మేము ఎవరిని కిడ్నాప్ చేయాల్సింది? ఇంకో 5 నిమిషాల్లో కిందకి దిగుతుంది, చూదు గాని. టైం మనకి బాగా అనుకూలిస్తున్నట్టుందిరా. అదిగో తనే వసుంధర. మేడం, అర్థమైంది. చూసావుగా. ముందుగా హాల్లోకి నేను వెళ్తాను, నువ్వు వెనకాలేరా. ఐరేంద్రి, వచ్చి హారతి తీసుకో. అలాగే వదినా. భగవంతుని చల్లని దయ మనందరి మీద ఉండాలొదినా. మేడం, పని పూర్తయింది. మంచిది, వెళ్ళు. నేను కూడా ఆఫీస్కి వెళ్ళొస్తాను మేడం. జాగ్రత్త అమ్మా. అమ్మా అలేఖ్య, నన్ను అత్తయ్య గారి రూమ్కి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. సూరి, సూరి, సూరి. చెప్పండమ్మా. ఆఫీస్కి వెళ్ళాలి. సూరి ఎక్కడ? కార్ ఏదో రిపేర్ ఉందని షెడ్కి తీసుకెళ్లారమ్మా. అదేంటి, ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? ఏమోనమ్మా. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మేడం, మేడం,
నేను ఈ ఏరియా కొత్త, కొంచెం అడ్రస్ చెప్తారా?